వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. దిస్ ఇస్ డాక్టర్ యశస్విత, ఈ హోమియోపతిక్ డాక్టర్. ఈ వీడియోలో మనం అందరిలో ఎక్కువగా చూస్తున్న మైగ్రేన్ హెడేక్ గురించి తెలుసుకుందాం. చెప్పాలంటే ఈ కండిషన్ కి ఒక ప్రైమరీ కాజ్ అనేది లేదు. సో ఈ కండిషన్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, లేదంటే మీరు ఫేస్ చేసే ఫిజికల్ స్ట్రెస్ కానీ, లేదంటే మెంటల్ స్ట్రెస్ కానీ, ఇవే కాకుండా మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తున్నా ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా, లేదంటే స్లీప్ అనేది ఎక్కువగా డిప్రైవ్ అయ్యే కండిషన్స్ ఉన్నా కూడా ఈ మైగ్రేన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా చాలా మందికి మైగ్రేన్ కండిషన్ వచ్చినప్పుడు అనేక సింప్టమ్లు అనేవి వస్తూ ఉంటాయి. ఈ సింప్టమ్స్ స్పెసిఫిక్ గా తీసుకొని హోమియోపతిలో రెమెడీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కండిషన్ ని మీరు జనరల్ గా హెడేక్ లా తీసుకొని చాలా మంది అదర్ మెడికేషన్స్ వాడుతూ ఉంటారు. అదర్ మెడికేషన్స్ వాడినప్పుడు ఆ టైంలో రిలీఫ్ ఉంటుంది, కానీ ప్రొలాంగ్ క్యూర్ అనేది దొరకదు. సో ఈ కండిషన్ వచ్చినప్పుడు చాలా మందికి స్పెసిఫిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, కొంతమందికి కంప్లీట్ లైట్ ఆఫ్ చేసుకొని కొన్ని అవర్స్ పడుకోవాలి అని ఉంటుంది, లేదంటే చాలా మందికి పిల్లోస్ లేకుండా పడుకోవాలి అని, లేదంటే ఎస్పెషల్లీ హెడ్ బాత్ హాట్ వాటర్ తో చేస్తే రిలీఫ్ వస్తుంది. ఇలాంటి సింప్టమ్స్ అన్ని ఉంటూ ఉంటాయి. ఈ స్పెసిఫిక్ వాటిని కన్సిడర్ చేసుకుని హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం వల్ల క్యూర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కండిషన్ అనేది ప్రొలాంగ్ అవ్వకుండా, ఫర్దర్ గా ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ మైగ్రేన్ అనేది ఎక్కువగా మనము 13 to 19 ఇయర్స్ అంటే ఎవరైతే చైల్డ్ ఏజ్ నుంచి అడాలసెంట్ ఏజ్ కి చేంజ్ అవుతూ ఉంటారో వీళ్ళని ఎక్కువగా స్టార్ట్ అవడం మనం గమనించవచ్చు. ఈ ఏజ్ లో ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే, హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయో బాడీ అనేది దానికి అడాప్ట్ చేసుకోకుండా వన్ ఆఫ్ ద అదర్ వే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకి అదే టైంలో స్టడీ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మనకు మైగ్రేన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ కండిషన్ వచ్చినప్పుడు చాలా మందికి వన్ సైడెడ్ ఎక్కువగా పెయిన్ రావడం, అంటే ఎక్కువగా గుంజినట్టు అవ్వడం, లేదు స్పెసిఫిక్ గా ఈ ఐ ఏరియాలో మాత్రమే ఎక్కువగా పెయిన్ రావడం, ఇలాంటి స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉంటూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీమేల్స్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా వాళ్ళు మెంటల్ స్ట్రెస్ కి గురైనప్పుడు కానీ, లేదంటే ఏదైనా ఎమోషనల్ ట్రిగర్స్ యాక్టివేట్ అయినప్పుడు కానీ, లేదు వాళ్ళు ఒక ట్రామాని ఫేస్ చేసినప్పుడు ఇదే రికరెంట్ గా వాళ్ళు చూసినా, లేదంటే వాళ్ళు దాని గురించి ఆలోచించినా కూడా ఈ హెడేక్ అనేది ఎగ్రేట్ అవుతూ ఉంటుంది. లేదు మేల్స్ లో చూసుకున్నట్లయితే స్మోకర్స్ కానీ, డ్రింకర్స్ కానీ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇలా అడిక్షన్స్ అలవాటు పడిపోయి వాళ్ళకున్న ఎమోషనల్ స్ట్రెస్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ సప్రెస్ చేసుకోవడం వల్ల ఈ హెడేక్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. మీరు ఎప్పుడైతే అదర్ సిస్టమ్ మెడికేషన్స్ వాడతారో ఆ క్యూర్ అనేది రాకుండా జస్ట్ టెంపరీ రిలీఫ్ వస్తుంది. కానీ హోమియోపతి మీరు తీసుకున్నట్లయితే రిలీఫ్ అనేది చాలా మంది స్లోగా చూస్తాము అనుకుంటుంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ లో అంటే, బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి ఏవైతే నేను చెప్పిన ఎన్విరాన్మెంటల్ చేంజెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా సడన్ చేంజ్ ఆఫ్ వెదర్ లైక్ కోల్డ్ కి ఎక్స్ప్రెస్ అయినా, లేదంటే చాలా మంది సన్ లోకి ఎక్కువ వెళ్ళినా హెడేక్ రావడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో ఇలాంటి చేంజెస్ జరిగినప్పుడు బాడీలో ఉన్న ఇమ్యూనిటీని పెంచి ఆ సిచ్యువేషన్ ని తట్టుకోగలిగిన ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంటాయి హోమియోపతిక్ మెడికేషన్స్ అనేవి. ఈ అడాప్టబిలిటీని పెంచడానికి హోమియోపతి మెడికేషన్ హెల్ప్ చేస్తాయి. ఈ అడాప్టబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు ఫర్దర్ గా ఇదే కండిషన్ కి ఫేస్ చేసినా సరే, అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెళ్ళినా లేదా ఎక్స్ట్రీమ్ సన్ లో వెళ్ళినా కూడా ఈ కంప్లైంట్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే బాడీ ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తుంది అండ్ ఇంటర్నల్ గా ఇమ్యూనిటీ కూడా గ్రోత్ ఉంటుంది, కాబట్టి ఈ కంప్లైంట్స్ అనేవి రాకుండా ఉంటాయి. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు, ఈ మైగ్రేన్ అంటే ఓన్లీ లైక్ హెడ్ ఏరియాలో ఒకటే వస్తుంది కదా, దీనికి ఇంటర్నల్ గా ఎక్కువ అంటే స్పెసిఫిక్ గా ఏమి ఉండదు అనుకుంటుంటారు. కానీ అలా కాకుండా ఎప్పుడైతే ఒకళ్ళు ఎక్కువగా ఎమోషనల్ స్ట్రెస్ కి కానీ, లేదా ఎమోషనల్ డ్యామేజ్ కి కానీ గురైనా సరే ఈ కంప్లైంట్స్ అనేవి వస్తుంటాయి. సో ఒక పర్సన్ ఎప్పుడైతే హోమియోపతిని అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఉన్న ప్రతి ఒక్క సింప్టమ్స్, అంటే నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ సింప్టమ్స్ అంటే హెడేక్ సింప్టమ్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మాత్రమే కాకుండా ఇంటర్నల్ గా జరిగే సైకలాజికల్ చేంజెస్ ని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కూడా సరి చేసుకుంటూ, ఈ హెడేక్ తో పాటు ఇంటర్నల్ గా డిస్టర్బ్ అయిన ఎనీ అదర్ ఆర్గన్స్ ఉన్నప్పుడు దాన్ని కూడా సరి చేసుకుంటూ హోమియోపతి మెడికేషన్ అనేది ఇమ్యూనిటీని పెంచుకుంటూ క్యూర్ అనేది కంప్లీట్ గా ఇస్తుంది. సో బెటర్ ఆప్ట్ ఫర్ హోమియోపతి ఫర్ మైగ్రేన్ కండిషన్. ఎవరైనా ఈ కండిషన్ తో సఫర్ అవుతున్నట్లయితే వాళ్ళకు ఉన్న ఎక్స్టర్నల్ సింప్టమ్స్ తో పాటు జరిగే ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ని కూడా కంట్రోల్ చేయడానికి కౌన్సిలింగ్ తో పాటు మెడికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళు మా స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి ఇచ్చేసినట్లయితే ది బెస్ట్ క్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.